అంటే ఒకటి ఇక్కడ విగ్రహం పెట్టడానికి అంటే విగ్రహం పెడితే వచ్చే పాజిటివ్ ఏంది, విగ్రహం పెడితే వచ్చే లాభం ఏందంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు జూబ్లీహిల్స్ లో, ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఉన్నాయి, ప్రతి డివిజన్ లో ఉన్నాయి. మైత్రివన్ అందరూ ఆయన పెడతాడు, పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ఏం చెప్తారు మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఆయనకి ఏంటంటే రాజకీయం అనుకుంటున్నామో, అక్కడ ఎన్టీఆర్ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంత ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నదని చెప్పని ఆయన ఉద్దేశం ఉందేమో తెలియదు. కానీ ఇంకా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడి ప్రాంత ప్రజల గౌరవం అంటే గౌరవించే స్థాయిలో మీరు లేకుంటే, ప్రజల గౌరవించే స్థాయి లేకుంటే ఇబ్బందికరంగా ఉంటది. పర్మనెంట్ కూడా ఈ ప్రాబ్లం సమస్య ఎప్పటికీ ఉంటది. సో ఎన్టీఆర్ కన్నా ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టాలాడా? ఓకే, ఆ సినిమా రంగానికి చాలా సేవలు చేసినటువంటి వారు, అంటే ప్రధాన గుడాల్లో ఎన్టీ రామారావు కన్నా ఎక్కువ సినిమాలలో నటించిండు, ఎన్నో సినిమాలు రాసిండు, పెద్ద పెద్ద పండంటి కాపురము, చాలా గాంధీ పుట్టిన దేశం, చాలా ఉన్నాయి పేర్లు బొచ్చడున్నాయి, హిట్ సినిమాలు రాసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే తన గొప్పతనం ఏంటంటే ఆయన 10-12 ఎకరాలు చిత్రపురి కాలనీలో భూమి ఇచ్చిండు. అది ఆయన భూమి కాదు, ఆయన భూమి నుండి కాదు. ఎన్టీ రామారావు 100 విగ్రహాలు ఉన్నాయి, మళ్ళీ ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు? ఒకవేళ పెట్టదలుచుకుంటే అటువంటి వాళ్ళే పెట్టండి. మా పైడి జయరాజ్ గారిది పెట్టండి, కాంతారావు గారిది పెట్టండి. తన లెక్కనే బాలసుబ్రహ్మణ్యం లెక్కనే ఈ తరం కాదు. పృథ్వీరాజ్ కపూర్ తరంలో, తర్వాత అశోక్ కుమార్ తరంలో ఉండి దాదాపుగా 68 సంవత్సరాలైనాయి. 65 సంవత్సరాలు పైడి జయరాజ్ గారు దేశం మొత్తం దాదాపు 9 భాషలల్లో నటించిండు ఆయన. మరి తన విగ్రహం పెట్టాలని మాకు ఉండాలనా ఉండద్దా? మేము అడగాలనా లేదా? మరి వాళ్ళని విస్మరించి, మరి నారాయణ కరీంనగర్ సంబంధించిన నారాయణ వాళ్ళని విస్మరించి, మా సుక్క సత్యాలను విస్మరించి, మా మిద్దరాములను విస్మరించి, గద్దరన్నను విస్మరించి, గద్దర్ గారి విగ్రహం ఎందుకు ప్రధాన కూడల్లో అంటే నెక్లెస్ రోడ్ కానీ లేకపోతే మెయిన్ చౌరస్తాలు ఆయన విగ్రహం ఇంతవరకు ఎందుకు పెట్టలే? ఇప్పటిదాకా ముఖ్యమంత్రి సభలలో వచ్చి చెప్పి తన జయంతి రోజు, వర్ధంతి రోజు వాళ్ళు ప్రభుత్వం తరఫుకి వచ్చి భూమి ఇస్తాం అధికారికంగా, ఇప్పటిదాకా నేను గదర్ ఫౌండేషన్ మెంబర్ గా చెప్తున్నా, ఇప్పటిదాకా భూమి ఇయ్యలేదు. తెల్లాపూర్ది వేరు, తెల్లాపూరు అక్కడ వాళ్ళు కూర్చొని అక్కడోళ్ళు కూర్చొని అక్కడ విగ్రహం పెడతామని చెప్పని వాళ్ళు కూర్చొని మా సత్య గారు వాళ్ళ కొడుకు వాళ్ళందరూ కలిసి ఆయన సత్య గారు కొడుకే తన భరత్, వీళ్ళందరూ కలిసి అక్కడ వాళ్ళు గద్దరన్న మీద ఉన్న ప్రేమతోని వాళ్ళు పెట్టుకునే క్రమంలో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఏదో చిన్న ఉన్నట్టున్నది, దాంట్లో అది గవర్నమెంట్ ల్యాండా డిస్ప్యూట్ ల్యాండా అది నాకు కరెక్ట్ తెలియదు. కానీ ఆడ విగ్రహం పెట్టించేటందుకు ఇబ్బంది అయింది. తర్వాత గవర్నమెంట్ ఏదో దాని ఏదో లీగలైజ్ చేసిరు దాన్ని. కానీ దానికి ఒక పోరాటం జరిగింది, 3-4 రోజులు పోరాటం. దాంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉండే, కంచైలే గారసంటోళ్ళు, పాశం యాదవ్ గారసంటోళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండే. దాంట్లో నేను కూడా పోయినా, యాక్చువల్గా ఆ రోజు నేను కూడా పోయినా. సో అది అట్లా ఫ్రిక్షన్ తోనే జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇస్తాన్న భూమి ఇస్తారు కావచ్చు, కానీ ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. ఓకే, ఇంకా ల్యాండ్ ఇయ్యలేదు. అయితే ఇటువంటి వాళ్ళందరి ఉన్నాయి. ఇంకా నేను చెప్పేది కొన్ని పేర్లు చెప్తున్నా, ఇట్లా చెప్పకుంటున్నాయి చాలా పేర్లు ఇంకా ఉన్నాయి. అది లిస్ట్ కావాలంటే వచ్చే లిస్ట్ చెప్పొచ్చు. కానీ ఇట్లా వీళ్ళందరికీ గౌరవం దొరికిన తర్వాత ఆ విగ్రహం గురించి ఆలోచన చేయాలనేది నా ప్రతిపాదన దానిలో. ఓకే, సో మొత్తానికి ఇంకా విగ్రహం పెట్టకుండా పోరాటం చేస్తారు. ఎన్టీఆర్ విగ్రహం కూడా అమీర్పేట చౌరస్తా పెట్టకుండా పోరాటం చేస్తా అంటారు. ఇప్పుడు ఇదంతా భావజాల వ్యాప్తి నడుస్తున్నది, ఇప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది కదా. నువ్వు ఎన్టీ రామారావు విగ్రహం అంటున్నావు, నువ్వెవరైతే గద్దరన్నను పొద్దున్న లేసే ఎంబడేసుకొని మాట్లాడుకుంటూ తిరుగుతుంటావు కదా, అదే గద్దరన్న ఎన్టీ రామారావు మీద రాసిన పాటలు ఉన్నాయి. ఓకే, రామన్న పోతివిరో రామన్న పేదొల్లా ఉసురు దలిగి పోతివిరో రామన్న మా బిడ్డల ఉసురు దలిగి పోతివిరో రామన్న పసిగుడ్డుల ఉసురు దలిగి పోతివిరో రామన్న. ఎందుకు రాసిండ పాట అట్లా? ఎన్టీ రామారావు ఇక్కడ పరిపాలనలో దుర్మార్గాలు చేసిండని చెప్పి. ఖచ్చితంగా చేసినట్రా? అరే గద్దరన్న చెప్పిన పాటలని నేను చెప్తున్నా బా. అంటే మామూలుగా నక్సలైట్లే దేశభక్తులని ఆయన అన్నాడు, నక్సలైట్లే దేశభక్తులని, రాడికల్లు నమ్మను చంపి రక్తం బొట్టు పెట్టుకున్నామని గదరన్న చెప్పినాయి, ఇవన్నీ గదరన్న రాసినాయి. అప్పుడు పోతవురో రామన్న పేదోళ్ళ ఉసురు దలిగి అని పోక ముందు చెప్పిండు. అదే మరి ఇప్పుడు ఈయనైతే గదరన్న గురించి అవార్డులు అయితే ఇస్తున్నాడు కదా, మరి గదరన్న ఆలోచన విధానం కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు 610 జీవో ఉన్నది. 610 జీవో విషయంలో మాకు తన మీద అబ్జెక్షన్స్ ఉన్నాయి. సరే అవన్నీ అన్ని పక్క కొడేసి ఇప్పుడు ఎన్టీ రామారావు గారిది చాలా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. తనకు ఒక ఎన్టీఆర్ ఘాట్ కూడా ఉంది కదా, ప్రత్యేకంగా ఉన్నది కదా. మళ్ళీ స్పెషల్ వాళ్ళ బదులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళే ఎందుకు పెట్టారు? శ్రీనారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అయితే నేనైతే ఫస్ట్ చెప్తున్నా, ఇది పైడి జయరాజన్ ప్రభాకర్ రెడ్డి గారు అటువంటివి పెట్టండి అవ్వ, బొచ్చడు విగ్రహాలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఇంకా మైత్రివనం కాడికి వచ్చిన వాళ్ళందరూ చూసి ఈ ప్రాంతంలో ఎవరు లేరు, ఇక్కడ యాక్టింగ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు,
కళాకారులు ఎవరు లేరు, కవులు ఎవరు లేరు, ఉంటే ఎన్టీ రామారావు ఉన్నాడు. ఇది కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది ఎక్కడ కథ? మరి ఆ అస్తిత్వ పోరాటాలతోటే కదా తెలంగాణ వచ్చింది. ఎందుకు ఈ త్యాగాలను ఎందుకు జరిగినాయి? ఎందుకు తిన్నదారుగా చచ్చిపోయినా? ఇది మా వాళ్ళంతా 1200 మంది మొన్న ఎందుకు చచ్చిపోయిండ్రు? ఫైరింగ్లలో 369 మంది 69 ఉద్యమంలో ఎందుకు చచ్చిపోయిండ్రు? ఈ ప్రాంత అస్తిత్వం గురించే కదా. అవే మా వాళ్ళ రూపాలు ప్రతిమలు ఎక్కడున్నాయని చెప్పండి, మా వాళ్ళే కావాలి కదా. అందుకనే అడుగుతున్నాం. అందుకనే ఇప్పుడు ఆయన అన్నాడు, ముఖ్యమంత్రి అన్నాడు, ఏ దుర్మార్గుడన్నా పెద్ద ఆయన విగ్రహం పెడతా అంటే ఎవరు దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా, వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా, మూసిలేసి తొక్కుతా అన్నాడు. ఆయన భాష ఏంటిది? అమ్మ గల్లీలలో పాన్పరాగులు తినుకుంటా, గుట్టాలు తినుకుంటా, ఇళ్లలో దొంగతనం, పైసలు దొంగతనం చేసుకొచ్చి రోడ్ల మీద తింటుంటారు కదా, అటువంటి వాడు మాట్లాడాడు. నాకు చాలా ఇన్సల్టింగ్ గా చెప్తున్నాడు ఆయన. అన్నాడు కదా అట్లా అంటే తెలుసు ఆయనకు మా సొంటోళ్ళు వ్యతిరేకిస్తారని, ఆయన తెలిసే ఈ మాటలు మాట్లాడుతున్నాను కదా. నేను కూడా ఇలా చెప్తున్నా, గాంజాయి కొట్టిన లెక్క ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడే ముందు సోయికి తెచ్చుకోను. గాంజాయి కొట్టిన లెక్క మాట్లాడి తొక్కుతా పండబెట్టంటే తొక్కుతూ దాన్ని మరి ఫుట్బాల్ డ్రెస్సులలో వస్తావా, బాస్కెట్ బాల్ డ్రెస్సులు ఏ డ్రెస్సులలో వస్తావు రా, ఏడ దొక్కుతావు చూద్దాం దా. ఇలా నేను మాట్లాడుతున్నా, బరాబర్ వ్యతిరేకిస్తున్నా. ఏం కేసులు పెడతావు పెట్టు, రేవంత్ రెడ్డికి సవాలే చెప్తున్నా కదా, సవాలే లేదు. ఆయన ఏడ దొక్కుతాడో ఆయన వస్తాడా, ఆయనే రావాలి. ఎందుకంటే తొక్కుతా అన్నాడు కదా, తొక్కుతాం అన్నాడు కదా, తొక్కుతావా దా, ఏడ దొక్కుతావు దా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను అపోజ్ చేస్తున్నా ఎన్టీ రామారావు విగ్రహం. చర్చకు వస్తావా, తొక్కుతందుకు వస్తావా, ఎవరిని దొక్కుతారో చూద్దాం దా. నువ్వు అంటున్నావు కదా నీ మాటల మీద. సరే, నీ పోలీసు రాజ్యం ఇవన్నీ పెట్టి యూనివర్సిటీలో కంచెలు పెట్టి వచ్చి నేను ఆడ కంచెలు తీసేసిన ప్రగతి భవన్ దగ్గర అని ముచ్చలు చెప్తున్నావు కదా. యూనివర్సిటీకి వచ్చేటప్పటికి సలవైంది సార్కు, సల్లగా మొత్తం కంచెలు పెట్టి వచ్చిండు. ఇప్పుడు 9 లోపల మళ్ళీ వస్తానని, మరి వస్తాడో లేదు మాకు ఎరకలే కానీ ఇవన్నీ పోజులు కొట్టే మాటలు ఇవన్నీ. సో ఇప్పుడు అన్నా కదా విగ్రహం ఎవడో వద్దనటోడు ఎవడు ఉంటాడని. ఎందుకు వద్దనంటున్నాం కూడా మేము చెప్తాం. మా తెలంగాణ సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టాలి, తనది ఇప్పుడు ఎందుకు వద్దని చెప్తున్నాం. ఆయనకు ఆల్రెడీ ఎకరాలలో ఉన్నది. ఇటువంటి వాళ్ళకు కూడా ఆ గౌరవం ఇచ్చినాక నువ్వు అప్పుడు ఏం చేసుకుంటావు చేసుకో. అప్పుడు ఆ చర్చ వేరు సంగతి. కానీ ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇవ్వగానే ఆ మాటలు విని ఈ ఎవరు శుభలేఖ సుధాకర్ అసంటోళ్ళు కెమెరాలు తీస్తున్నాడు, గుంజుకున్నాడు, ఇవన్నీ అక్కడికి వెళ్ళి వచ్చినాయి అన్నట్టు. రేవంత్ రెడ్డి మావాడే, ముఖ్యమంత్రి మావాడే ఉన్నాడు, మమ్మల్ని ఎవడరా బాయ్ అనే లెక్కలో వీళ్ళకు అహంకారం వచ్చిందేమో నాకు తెలియదు. నేను అనుకున్నా చాలా పెద్ద మనిషి కావచ్చు అనుకున్నా. నాకు ఆయన అంటే కూడా యాక్టింగ్ బాగుంటది శుభలేఖ సుధాకర్ గారిది. కానీ అంత అశుభం చేసి పడేసిండు. శుభలేఖ సుధాకర్ అశుభం చేసేసిండు దాంట్లో. ఆ పర్టికులర్ అంశంలో ఆయన ఎందుకు మరి ఆయన ఎందుకు అట్లా బిహేవ్ చేసిండు? సొంత బావమరిది కదా బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు. మరి ఇక్కడ బొచ్చడి మంది శవాలు చచ్చిపోయిన ఉన్నారు కదా, మాకెంత ఉండాలి మా అస్తిత్వాన్ని? ఇప్పుడు ఈ ప్రాంతం అస్తిత్వం గురించి జైళ్లలో పోయిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కమర్షియల్ ఆర్టిస్టులు పైసలు తీసుకొని పాటలు పాడేది, అయినా గొంతు మంచిగా ఉండొచ్చు, అది వేరు. కానీ ఇక్కడ నా నిజాం రాజు తరతరాల బూజు అని అన్న దాశరథి వీళ్ళంతా జైళ్ళల్లో ఉన్నోళ్ళే కదా. రైట్, ఓకే. ముచ్చరత్న గారు ఇక్కడ అంటరానితనం మీద, నా పెంట మీద కోడి పెట్ట నీ వంటకు ఇంపాయే, నేనంటే అంటవాయే ముట్టవాయే, నా మాట అంటే ఉప్పవాయే అని చెప్పని రాసినాయనే. బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగా గలవు తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు అని రాసినటువంటి ఈ ప్రాంత ఔన్నత్యాన్ని గౌరవపూరితంగా పెట్టినటువంటి ముచ్చరత్న గారు జైళ్లలో పాలయ్యి జైళ్ళలో ఉన్నోళ్ళు కదా వీళ్ళంతా. ఇటువంటి వాళ్ళు కావచ్చు, భూపతి కృష్ణమూర్తి గారు అసంటోళ్ళు కావచ్చు, రావాడ వెంకటరామారావు గారు అసంటోళ్ళు కావచ్చు, ఆచార్య అసంటోళ్ళు కావచ్చు. చాలా మంది అంటే ఇక్కడ అంటే ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి గద్దరన్న, అందశ్రీ, గూడు అంజన్న, దొర ఏందిరో దొర పీకుడేందిరో అని చెప్పని ధైర్యంగా మాట్లాడేసండి ఇటువంటి వాళ్ళు. వీళ్ళు కమర్షియల్ ఆర్టిస్టులు, పైసల గురించి కాదు వీళ్ళు. ఈ ప్రాంత పేదరికం, వెనుకబాటుతరం, ప్రజా హక్కుల గురించి కొట్లాడి జైళ్ళకు పోయినటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాలు సర్వమాగం చేసిపోయినటువంటి వాళ్ళు, పాటలు పాడి పైసలు తీసుకొని బంగారాలు కట్టిన వాళ్ళు కాదు వీళ్ళంతా. వాళ్లకు మొదటి గుర్తింపు ఉండాలనా లేదా? మరి అటువంటి వాళ్ళు ఉండాలనా? కథనాన శత్రువుల కుత్తుకల నవలీలము తరించిన బలవన్ మత్తులేరిన భూమి అంటే ఇటువంటి సాహిత్యాలను పుట్టినటువంటి వాళ్ళే అవ్వాలి స్థానాలు ఉండాలి కదా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శంకర్ సారంగపాణులు, జానపదాలు, అమ్మ బయలెల్లినాదో, అమ్మ తల్లి బయలెల్లినాదో అనే పాటలు కావచ్చు, ఇటువంటి సాహిత్యాలు ఇవన్నీ పెట్టి ఇక్కడ నిలిపి వీళ్ళే ఉండాలా లేదా? మరి వీళ్ళందరి గురించి మేము మాట్లాడరా? కళల గురించి కూడా చెప్పినాం అనుకో, సుఖ సత్య మిద్దరాములు, వీళ్ళందరూ ఇటువంటి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.